ఇప్పుడు మన దగ్గర మీ దగ్గర ఉన్న వాటి గురించి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మా ముందైతే కొన్ని రకాల పసుపు పెట్టారు. వీటి గురించి చెప్తారా సార్? అది ఈ పసుపులో చాలా వెరైటీలు ఉన్నాయండి. దీంట్లో బ్లాక్ పసుపు ఉంది, కస్తూరి పసుపు ఉంది, వైట్ పసుపు ఉంది, ఆరెంజ్ పసుపు ఉంది. అంటే వీటి అన్నిట్లో కన్నా కురికుమిన్ కంటెంట్ అంటారండి. అది హయ్యెస్ట్ ఉండేది మీకు మేఘాలయలో పండించే లాక్డాంగ్ పసుపు అండి. ఇది చూస్తేనే మీకు చూడండి ఇది ఉంది. ఈ కుర్కుమిన్ కంటెంట్ అనేది వరల్డ్ యావరేజ్ 3.1% ఉంటుంది. కానీ లాక్డాంగ్ పసుపులో మాత్రము 7.9 to 8%. బిట్వీన్ 7 and 8 ఇది బిట్వీన్ 7 and 8% ఉంటుందండి. ఈ కుర్కుమిన్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మన ఆరోగ్యానికి చాలా ఇంక్లూడింగ్ క్యాన్సర్ నిరోధానికి పనికొస్తుంది, డైజెషన్కి పనికొస్తుంది, అన్నిటికీ పనికొస్తుందండి ఈ పసుపు. అయితే మీకు డౌట్ రావాలి, మనం ఇది కూడా పండించుకోవచ్చు కదా, మనం ఇది అంటాం కదా. ఇక్కడ ఇది మేఘాలయలో అక్కడ వాతావరణము, అక్కడ సాయిలు, అక్కడ న్యాచురల్ ఫర్టిలైజర్స్, అక్కడ బోల్ చెట్లు ఉంటాయి, ఆకులన్నీ పడిపోయి లీఫ్ మోల్డ్ కింద అది మెన్యూర్ కింద అయిపోయి అక్కడ 7.9 వస్తుంది. ఇదే మనం ఇక్కడ వేసుకుంటే మళ్ళీ 3.5-4% వస్తుంది. కాబట్టి అక్కడే పండుతుంది, చాలా వరకు ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఇది చాలా డిమాండ్ ఆల్ ఇండియా అంతా. ఇక్కడ మార్కెట్లో ఇది క్యాన్సర్కి బాగా పనిచేస్తుందని ఈ పసుపు మీకు హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటళ్ళలో పసుపు 2000 రూపీస్ per kilo అమ్ముతున్నారు. ఇది ప్యాకెట్లలో. మీకు హాస్పిటల్స్ పేర్లు ఎందుకు లేని మీకు జూబ్లీ హిల్స్లో కానీ బంజారా హిల్స్లో కానీ కనబడతాయి కొన్ని హాస్పిటల్స్. అయితే ఏంటంటే ఇది నేను చాలామంది కూడాను డైరెక్ట్ ఇది మేఘాలయలో ఇవి 100 రూపీస్ per kilo. కిలో 100 రూపీస్. ఇది అక్కడ సరే. ఇది ఇక్కడ చూసుకుంటే మీకు 1000 రూపీస్ నుంచి అమ్ముతున్నారు. కాబట్టి మేము చాలామంది గ్రూప్ వాళ్ళు ఏం చేసామంటే మేము మేఘాలయ నుంచి డైరెక్ట్గా తెప్పించేసుకున్నాం. అక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు 30-50 రూపాయలు లేకపోతే 70 రూపాయలు పడతాయి, చాలా తక్కువగా అవుతుంది. ఇది మీరు ఒక 3 kilos ఇవి తీసుకుంటే 1 kilo పసుపు అయిపోతుంది. 1 kilo పసుపు ఇట్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ ఫర్ ఎంటైర్ ఇయర్.